హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ భాస్కర్ బోల్. మనం పాలిటెక్నిక్, టీఎస్ఆర్జేసీ, ఏపీఆర్జేసీ, ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించిన వివిధ చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత వీడియోలలో మనం రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు మరియు వర్గ సమీకరణాల నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ని చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి ప్రోగ్రెషన్స్, శ్రేణులు అధ్యాయం నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం చూడబోయే ప్రతి ప్రశ్నకి సొల్యూషన్ చూసే కంటే ముందుగా మీరు ఆ ప్రశ్నకి మీ ఓన్గా సమాధానాన్ని ప్రయత్నించి ఇచ్చిన ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది అవుతుందో ఆ ఆప్షన్ నంబర్ని ఆ ప్రశ్న నంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపో. తర్వాతే దానికి సంబంధించిన సొల్యూషన్ని చూసి మీ సమాధానాన్ని చెక్ చేసుకోండి. ఇఫ్ దేర్ ఆర్ n AMs బిట్వీన్ A అండ్ B, దెన్ D ఈక్వల్స్ టు వాట్? సో ఏకి బికి మధ్యలో n అంక మధ్యమాలు ఉన్నట్టయితే, n AMs ఉన్నట్టయితే D ఈక్వల్ టు ఏమవుతుంది? సో ఇక్కడ A మరియు B మధ్యలో మనకు ఎన్ని AMs ఉన్నాయట? n AMs ఉన్నాయట. n అంక మధ్యమాలు ఉంటే మనం ఏమడుతుందో D అడుగుతుంది. సో దీనికి ఫార్ములా B మైనస్ A బై n ప్లస్ 1 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ నంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4 లయింగ్ బిట్వీన్ 101 అండ్ 250? 101కి 150కి మధ్యలో ఉన్న ఎన్ని నంబర్స్ 4 తోని డివైడ్ అయితే అంటుంది. 4 తోని డివిజబుల్ అయ్యే నంబర్స్ 101 మరియు 250 మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటుంది. సో ఇక్కడ 4 తోని డివిజబుల్ కావాలంటే మనకు 101లో 101 తర్వాత వచ్చే ఏ నెంబర్ 4 తోని డివిజబుల్ అయింది? మనకు 104. సో ఫస్ట్ నెంబర్ మనకు 104 అవుతుంది. అండ్ ఇది 4 యొక్క మల్టిపుల్స్ కావాలి కాబట్టి మనకు డిఫరెన్స్ ఎంత అవుతుంది? కామన్ డిఫరెన్స్ 4 అవుతుంది. నెక్స్ట్ 250 తీసుకుంటే 250 అనేది మనకు 250 బిట్వీన్ అడిగింది కాబట్టి 250 కంటే ముందున్న ఏ నెంబర్ 4 తో డివిజబుల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 250 కంటే ముందున్న నెంబర్ 248 అనేది మనకు 4 తోనే డివిజబుల్ అయింది. అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ 248 అవుతుంది మనకు. అయితే ఇప్పుడు మనం ఈ నంబర్స్ ఎన్ని ఉన్నాయని అడిగింది కాబట్టి ఈ లాస్ట్ నెంబర్ ఎన్నోది అవుతుందో కనుక్కోవాలి. సో ఏఎన్ ఫార్ములా వాడితే ఏఎన్ ఫార్ములా ఏంటిది? మనకు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏం కావాలి? 248 కావాలి. అదే లాస్ట్ టర్మ్ కాబట్టి. సో ఇక్కడ A అంటే మనకు 104 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఎంత? 4 ఈక్వల్స్ టు 248. ఈ 104 అటు పంపిస్తే మనకు మైనస్ అవుతుంది. అంటే 248 నుంచి తీసేస్తే మనకు 4ను మల్టిప్లై చేసుకుని వస్తే డివైడ్ అవుతుంది. 4 1s 4 3s 12, 2 మిగులుతుంది, 24, 4 6 24, 36 వస్తుంది. 60 మైనస్ 1 ఇటు పంపిస్తే మనకు ప్లస్ 1 అవుతుంది. 36 ప్లస్ 1 37 అవుతుంది. సో దేర్ఫోర్ 37, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ టర్మ్ ఆఫ్ 5, 2, -1 ఎక్సెట్రా ఇస్ -22? ఈ సిరీస్లో మనకు ఎన్నో టర్మ్ -22 అవుతుంది అంటుంది. సో ఇక్కడ ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే మనకు 5 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత -1 వచ్చింది. అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఏపీలో ఉంది. ఈచ్ టైం మనకు 3 డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు మనకు క్లియర్గా -3 అండ్ A ఈజ్ ఈక్వల్ టు 5. అయితే ఇక్కడ మనకు 22 ఎన్నో టర్మ్ అని అడుగుతుండ్రు. మనం ఎన్నో టర్మే 22 అనుకుందాం. అంటే AN ఈజ్ ఈక్వల్ టు -22 అనుకుందాం. అండ్ AN ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈక్వల్స్ టు -22. సో ఇక్కడ A అంటే మనకి ఎంత? 5 ఉంది. ఈ 5 అటు పోతే -5 అవుతుంది. అంటే -5 ఈక్వల్స్ టు -27 అవుతుంది. అంటే A అయిపోయింది. నెక్స్ట్ D ఎంత ఉంది మనకు? -3. -3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు పోతే డివైడ్ చేస్తుంది. సో -3తో డివైడ్ చేస్తే 3 1s 3 9s 27. అంటే n-1 మనకి ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ -1 కూడా పంపిస్తే 9 ప్లస్ 1 10 అవుతుంది. సో 10th టర్మ్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the sum of all integers between 50 and 350 which end in 1 is? 50కి 350కి మధ్యలో ఉన్న 1 తోని ఎండ్ అయ్యే నంబర్స్ యొక్క సమ్ ఎంత అంటుంది. 50కి 350కి మధ్యలో ఉన్న నంబర్స్లలో వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 1 ఉండే నంబర్స్ మాత్రమే తీసుకొని వాటిని కలిపితే ఎంత వస్తుంది? సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటుంది. సో 50 తర్వాత వచ్చే నెంబర్ మనకు 51. నెక్స్ట్ 1 వచ్చే డిజిట్ మనకు 61. నెక్స్ట్ వచ్చేది 71.
ఇట్లా అప్ టు మనం ఎక్కడ దాకా వెళ్ళాలి 350 అంటే 341 దాకా వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ ఎల్ లేదా ఏఎన్ ఎంత అవుతుంది 341 అవుతుంది. అండ్ ఏఎన్ ఏమవుతుంది 51 అవుతుంది. అండ్ డి ఏమవుతుంది 10 అవుతుంది. సో ఇప్పుడు మన చేతిలో లాస్ట్ టర్మ్ 341 ఉంది అండ్ డి ఉంది, ఏ ఉంది. అయితే ఇక్కడ 341 ఎన్నో టర్మ్ అవుతుంది అంటే ఎన్ని పదాలు ఉన్నాయో మనం కనుక్కోవాలి మొత్తం. అంటే ఏఎన్ ఫార్ములా వాడి కనుక్కున్నాం. ఏఎన్ ఈక్వల్ మనకి ఏంటిది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ ఎంత ఉంది 51 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఎంత ఇక్కడ మనకు 10. ఈ 51 పంపిస్తే మనకు మైనస్ 51 అవుతుంది. 0 ఎంత వస్తుంది 14 నుంచి 5 పోతే 9 290 వస్తుంది. సో ఈ 10 ఇటు పంపిస్తే మనకు బై అవుతుంది. సో 10 క్యాన్సిల్ చేస్తే మనకు 29 వస్తుంది. అండ్ ఈ -1 ఇటు పంపిస్తే మనకు ప్లస్ అవుతుంది. 29 ప్లస్ 1 మనకి ఎంత అవుతుంది 30 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 50కి టు 350కి మధ్యలో 1తో ఎండ్ అయ్యే నెంబర్స్ 30 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 30 పదాల మొత్తం కనుక్కోవాలి. అంటే SN = n/2. మనకి ఇక్కడ మొదటి పదం చివరి పదం ఉంది కాబట్టి ఏ ప్లస్ ఎల్ తీసుకున్నాం. సో ఇక్కడ S30 ఫైండ్ అవుట్ చేయాలి మనం 30 పదాలు. అంటే 30/2 ఇంటూ ఏ మనకు ఎంత ఉంది 51 ప్లస్ నెక్స్ట్ ఎల్ అంటే లాస్ట్ పదం. సో ఇక్కడ మనకు లాస్ట్ పదం ఎన్నోది 341 అవుతుంది. 341 నెక్స్ట్ 30/2 ఇంటూ దీన్ని యాడ్ చేస్తే మనకు 392 అవుతుంది. సో 392లో మనకు హాఫ్ ఎంత అవుతుంది బై 2 చేస్తే 392లో హాఫ్ చేస్తే 300 ఆఫ్ 150 90లో ఆఫ్ 45 195 ప్లస్ 1 196 వస్తుంది. సో మనం దీన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 3 6 18 క్యారీ 1 3 9 27 ప్లస్ 1 28 2 క్యారీ 3 1 3 3 ప్లస్ 2 5 అండ్ 0 ఉంది కాబట్టి 0 5880 వస్తుంది. Fourth option is the right answer. Next, the common ratio of the GP 3, 6, 12, 24 etc. is. సో ఇచ్చిన జీపీలో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో గుణశ్రేణిలో మనకు కామన్ రేషియో ఏమవుతుంది అనుకుంటున్నాం. కామన్ రేషియో అంటే R = మనకు ఫార్ములా A2/A1. సో ఇక్కడ A2 ఎంత ఉంది 6 ఉంది. 6/3 చేస్తే 2 వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ టర్మ్ ఆఫ్ 7 + 11 + 15 + etc. is 67. సో ఈ సిరీస్లో మనకు ఎన్నో టర్మ్ 67 అవుతుందని అడుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు ప్రతిసారి 4 ఇంక్రీజ్ అయినట్టుంది. ఫస్ట్ 3 టర్మ్ అబ్జర్వ్ చేస్తే అంటే ఇది ఏపీలో ఉంది. అండ్ ఇక్కడ ఏ మనకు 4 అండ్ డి మనకు 7 అండ్ ఇక్కడ మనం 67 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో కనుక్కోవాలి. 67 మనం ఏమనుకుందాం ఎంత టర్మ్ అవుతుంది అనుకుందాం. ఎన్నో పదమే 67 అవుతుంది అనుకుందాం. అండ్ ఎన్నో పదానికి ఫార్ములా A + n-1 ఇంటూ డి ఈక్వల్స్ టు 67. అండ్ ఇక్కడ ఏ ఎంత ఉంది 4 ఉంది. ఈ 4 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 67కి వెళ్ళి 4 తీసేస్తే 63 వస్తుంది. అండ్ నెక్స్ట్ డి అయిపోయింది. నెక్స్ట్ డి ఎంత ఉంది 7 ఉంది. ఈ 7 ఇటు పోతే మనకు డివైడ్ అవుతుంది. 7తో డివైడ్ చేస్తే 7 9 63. సో మనకు నెక్స్ట్ -1 పంపించాలి. -1 పంపిస్తే +1 = 10. సో మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ 13, 8, 3 etc. ఈజ్. సో ఇచ్చిన ఏపీలో అంకశ్రేణిలో కామన్ డిఫరెన్స్ పదాంతరం ఎంత అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈచ్ టైం ఎంత డిక్రీజ్ అయినట్టుంది. 13 నుంచి 8 రావాలంటే మనకు 5 డిక్రీజ్ కావాలి. 8 నుంచి 3 కావాలి 5 డిక్రీజ్ కావాలి. సో ఇక్కడ మనకు -5 అనేది కామన్ డిఫరెన్స్ అవుతుంది. కానీ ఆప్షన్లో లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద కామన్ రేషియో ఆఫ్ ద జీపీ 192, 36, 9 etc. ఈజ్. ఈ జీపీ యొక్క కామన్ రేషియో ఏమవుతుంది అంటుండ్రు అంటే A2/A1 లేదా A3/A2 చేయాలి. సో ఇక్కడ మనం A3/A2 చేస్తే 9/36 చేస్తే 9 1 9 9 4 36 1/4 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద 103rd టర్మ్ ఆఫ్ 1 - 1 1 - 1 ఈజ్. సో ఈ సిరీస్ లో మనకు 103rd టర్మ్ ఏమవుతుందని అడుగుతుంది. ఇక్కడ చూస్తే 1 - 1 1 - 1 1 వస్తుంది -1 1 -1 ఆల్టర్నేటివ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో +1 వస్తే సెకండ్ పొజిషన్ లో -1 వచ్చింది. థర్డ్ పొజిషన్ లో +1 వస్తే ఫోర్త్ పొజిషన్ లో -1. అంటే ఆడ్ ప్లేస్ లో మనకు 1 వస్తుంది. ఈవెన్ ప్లేస్ లో మనకు -1 వస్తుంది. బేసి స్థానంలో 1 వస్తుంది. సరి స్థానంలో -1 వస్తుంది. అండ్ ఇక్కడ 103rd టర్మ్ అడిగింది కాబట్టి ఇది బేసి స్థానం కాబట్టి మనకు ఏం రావాలి +1 రావాలి. ఫస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 100 and 200 ఈజ్ 100కు 200కి మధ్యలో ఉన్న ఈవెన్ నంబర్స్ యొక్క సమ్ అడుగుతుంది మనకు. సో ఇక్కడ 100 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ మనకు ఫస్ట్ టర్మ్ అయింది, అది 102. అండ్ మనకు డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 అవుతుంది. అండ్ లాస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 200 కంటే ముందున్న ఈవెన్ నెంబర్ మనకు ఎల్ లాస్ట్ అవుతుంది, ఎంత అవుతుంది, 198 అవుతుంది. దీన్నే ఏఎన్ అని కూడా అంటాం. ఫస్ట్ ఇది 198, సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 198 అవుతుంది. సో ఇప్పుడు మనకు 102 నుంచి 198 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని కనుక్కోవాలి. దానికి ఏఎన్ ఫార్ములా వాడాలి. ఏఎన్ ఫార్ములా ఏంటిది మనకు, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఈ. అండ్ ఇక్కడ ఏ ఎంత మనకు 102. సో ఈ 102 ఇటు పోతే మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే 190లోకి వెళ్ళి 102 తీసేయాలి. 8లోకి వెళ్ళి 2 పోతే 6, 96 అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ డి అనేది ఇటు పోతే బై అవుతుంది. అంటే డి ఎంత ఉంది ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి 96/2 అవుతుంది. 96/2 చేస్తే మనకు 96లో హాఫ్ 48 వస్తుంది. అండ్ ఈ -1 ఇటు పంపిస్తే +1 అవుతుంది, అంటే 49 అవుతుంది. అంటే మొత్తం మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 49 టర్మ్స్ ఉన్నాయి. 100కి 200కి మధ్యలో ఉన్న ఈవెన్ నంబర్స్ ఎన్ని, 49. ఇప్పుడు మనం S49 కనుక్కోవాలి. సో ఫార్ములా మనం 49/2 n/2 అంటే 49/2. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 102 ప్లస్ ఇక్కడ ఏ లాస్ట్ టర్మ్ ఉంది 198. సో 102 198 మనం యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 100 100 200 అండ్ 98 + 200 అవుతుంది, 300 అవుతుంది. అండ్ 300లో ఇక్కడ బయట ఉంది కాబట్టి ఆఫ్ చేస్తే 150 అవుద్ది. అంటే ఇప్పుడు మనం 49 ఇంటూ 150 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం 49 ఇంటూ 150 చేసే బదులు 50 ఇంటూ 150 చేద్దాం. 15 5 75 అవుతుంది. అండ్ 50లో ఒక 0, 150లో ఒక 0, 7500 అవుద్ది. అంటే 150 50 చేస్తే మనకు 7500 వచ్చింది. కానీ మనం చేయాల్సింది 150 49 చేయాలి. అంటే ఒక 150 ఎక్కువ టైం చేసినాం కాబట్టి ఒక 150ని తీసేయాలి. 0 10లోకి వెళ్ళి 5 పోతే 5 అండ్ 4లోకి వెళ్ళి 1 పోతే 3 అండ్ 7350. Fourth option is the right answer. Next in GP Tn equals to what? GP లో Tn nth term find out చేయడానికి. Tn అంటే లాస్ట్ టర్మ్ ఆర్ nth టర్మ్. An అన్న కూడా ఇదే. సో in the formula a into r power n minus 1, first option. Next, which term of the GP 2 6 18 54 etc is 2 into 3 power 10. ఈ GP లో ఎన్నో టర్మ్ 2 into 3 power 10 అవుతుంది అని అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే 2 into, సో ఈ టర్మ్ను మనం ఎన్నో టర్మ్ అనుకుందాం. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 power 10 అనుకుందాం. ఏఎన్కి ఫార్ములా ఏంటి, జీపీలో మనకు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, 2 into 3 power 10 కావాలి. ఇక్కడ ఏ ఎంత ఉంది మనకు 2 ఉంది. అండ్ ఆర్ ఎంత ఉంది, 2 3 6 6 3 18. అంటే ఈచ్ టైం 3 మల్టిప్లై చేస్తున్నాం. అంటే 3 power n minus 1 కావాలి. ఈక్వల్స్ టు మనకు 2 into 3 power 10 కావాలి. బోత్ సైడ్స్ 2 మల్టిప్లై చేయబడుతుంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మనకు 3 power n minus 1 ఈజ్ ఈక్వల్ టు 3 power 10 వస్తుంది. ఇరువైపుల బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ కావాలి. 10 minus 1 ఈక్వల్స్ టు 10 కావాలి. అండ్ -1 అటు పోతే +1 కాబట్టి 11 అవుతుంది. 11th టర్మ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద 4 AMs బిట్వీన్ 3 and 23 ఈజ్. 3కి 23కి మధ్యలో ఉన్న 4 AM, 3కి 23కి మధ్యలో ఉన్న 4 అంక మధ్యమాలు తీసుకుంటే అందులో ఒక అంక మధ్యమం కింది వాటిలో ఏదవుతుందని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ 4 అంక మధ్యమాల్లో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి సో 4ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కానీ చెప్పలేదు. ఇక్కడ ఇచ్చిన మొదటి టర్మ్ 3ని మనం A1 లేదా A అంటాం. అండ్ లాస్ట్ మనకు 23 ఉంది. వీటి మధ్యలో మనం ఎన్ని తీసుకోవాలి, 4 అంక మధ్యమాలు తీసుకోవాలి. మొదటి అంక మధ్యమాన్ని A1 అందాం, రెండవ దాన్ని A2 అందాం, మూడవ దాన్ని A3 అందాం, నాలుగవ దాన్ని A4 అందాం. సో ఇప్పుడు మనకు A1 రావడానికి చూద్దాం. ఇక్కడ 23 అనేది మనకు ఎన్నోది అవుతుంది, ఇట్లా చూస్తే సిరీస్లో 1 2 3 4 5 6వది అవుతుంది. అంటే ఇది 23 అనేది మనకు A6th టర్మ్ అవుతుంది. సో A6th టర్మ్ మనం ఏమని రాస్తాం, A+5D అని రాస్తాం. A+5D ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకు 23 అవుతుంది. అండ్ ఇక్కడ A మనకు ఫస్ట్ టర్మ్ ఉన్నది. సో 3 అనేది ఇటు పోతే మనకు -3 అవుతుంది. అంటే 20 అవుతుంది. అంటే 5D ఈక్వల్ టు 20 అవుతుంది. 5 అటు పోతే D ఈక్వల్ టు 20/5 అవుతుంది. అంటే 4 అవుతుంది. అంటే మనకు D ఎంత అవుతుంది, ఇక్కడ 4. డిఫరెన్స్ తెలిసిపోయింది అండ్ A తెలిసిపోయింది. సో అప్పుడు మనకి ఈ టర్మ్స్ చెప్పొచ్చా,
అంటే 4 4 పెంచుకుంటూ పోతే అయిపోతుంది. 3 + 4 7 అవుతుంది, 7 + 4 11 అవుతుంది, 11 + 4 15 అవుతుంది. సో నెక్స్ట్ 15 + 4 19 అవుతుంది. సో మనకి ఇలా ఇచ్చింది ఏది ఉంది, 15 ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 66th క్వశ్చన్. ఇన్ ఏపీ SN = 4n² - 3n, దెన్ A10 = what? ఏపీలో SN ఇచ్చిండు 4n² - 3n అని, అయితే A10 ఏమవుతుందని అంటున్నాడు. సో ఇక్కడ మనకు A10 కావాలి. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు మనకు 10th టర్మ్ కనుక్కోవాలంటే మనకు సమ్ ఆఫ్ 10 టర్మ్స్ నుండి సమ్ ఆఫ్ 9 టర్మ్స్ తీసేస్తే 10 పదాల మొత్తం నుంచి 9 పదాల మొత్తం తీసేస్తే మనకు 10వ పదం మిగులుతుంది. సో S10 - S9 చేయాలి. సో ఇక S10 కనుక్కుందాం. S10 అంటే 10 సబ్స్టిట్యూట్ చేయాలి దగ్గర. సో ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10² 100 అవుద్ది, 100 4 400 అవుద్ది. 400 నుంచి మనకి ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 3 × 10 30 అవుద్ది. 400 నుంచి 30 సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకి ఎంత వస్తుంది, 370 వస్తుంది. అంటే S10 మనకు 370 అవుతుంది. నెక్స్ట్ S9 కనుక్కుందాం. 9 సబ్స్టిట్యూట్ చేస్తే 9² 81 అవుద్ది. 81 4 మనకు 324 అవుద్ది. అండ్ 3 9 27 అవుద్ది. అంటే 324లోకి వెళ్ళి 27 తీసేయాలి మనం. 14లోకి వెళ్ళి 7 పోతే 7, 11లోకి వెళ్ళి 2 పోతే 9, 297 వస్తుంది. సో ఇప్పుడు మనం 370లోకి వెళ్ళి 297 తీసేయాలి. సో 10లోకి వెళ్ళి 7 పోతే మనకు 3, అండ్ 16లోకి వెళ్ళి 9 పోతే మనకు 7, 2లోకి వెళ్ళి 2 పోతే 0. సో మనకు 73 వచ్చింది. 73 అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. If A7 divided by A4 of a GP is 343, then the common ratio is. A7 టర్మ్ను A7th టర్మ్ను A4th టర్మ్తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందట, 343. అది ఏ సిరీస్లో, జీపీలో, గుణశ్రేణిలో. సో ఇక్కడ మనకు A7/A4 చేస్తే 343 వచ్చింది. అయితే ఈ జీపీలో కామన్ రేషియో R ఎంత అవుతుందని అడుగుతుంది. సో ఇక్కడ A7 అంటే మనకు తెలుసు A × R⁻6 అవుతుంది. అండ్ A4 అంటే A × R⁻3 అవుతుంది. సో ఏ గెట్ క్యాన్సిల్ అవుతుంది. R⁻6/R⁻3 అంటే A⁻m/A⁻n ఫార్ములా ఉంది. అంటే A⁻m-n అవుతుంది. అంటే 6లోకి వెళ్ళి 3 తీసేయాలి, R⁻3 అవుతుంది. అండ్ ఇక్కడ మనకు 343ని మనం 7³ గా రాయొచ్చు. 7³ 343 అవుద్ది. సో బోత్ సైడ్స్ మనకు పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ టర్మ్స్ లో పవర్స్ ఈక్వల్ ఉంటే బేసెస్ కూడా ఏం కావాలి, ఈక్వల్ కావాలి. కాబట్టి R = ఎంత కావాలి, 7 కావాలి. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 91 and their arithmetic mean is 10, then the 2 numbers are. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers మనం AB అనుకుంటే వాటి ప్రోడక్ట్ A × B అవుతుంది. A × B ఎంతనట, 91. అండ్ దేర్ అర్థమెటిక్ మీన్ అన్నాడు. అర్థమెటిక్ మీన్ అంటే మనకు A + B/2 ఎంత అవుతుంది, 10 అవుతుంది. అయితే ఆ 2 numbers ఏంటో కనుక్కోవాలి మనం. సో ఇక్కడ ఫస్ట్ ఏ 2 numbers మల్టిప్లై చేస్తే మనకు 91 వస్తుందో చూద్దాం. 10 10 100, ఇది కాదు. 12 8 96, ఇది కూడా కాదు. 13 7 91 వస్తుంది. సో 13 × 7 చేస్తే 91 వస్తుంది. అండ్ వీటి అర్థమెటిక్ మీన్ చేస్తే 13 + 7 20, 20 ఆఫ్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి అర్థమెటిక్ 10 ఈక్వల్ అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద AP 9 8 7 etc. ఈజ్. సో ఈ ఏపీ అంకశ్రేణి యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత? సో ఇక్కడ చూస్తే మనకి ఈచ్ టైం ఏమవుతుంది, 1 1 డిక్రీజ్ అవుతుంది. అంటే -1. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ABC ఆర్ ఇన్ GP, దెన్ B = what? ABCలు జీపీలో గుణశ్రేణిలో ఉంటే B ఏమవుతుంది? సో B = మనకి ఏమవుతుంది, √AC, లేదా B² AC అవుతుంది, లేదా B √AC అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని జామెట్రిక్ మీన్ అంటాం, గుణ మధ్యమం అని కూడా అంటాం, GM. నెక్స్ట్ ఇఫ్ ఇన్ అన్ AP, if 7 times of 7th term is equals to 11 times of 11th term, then 18th term is. ఇక్కడ 7 times of 7th term అనేది దేనికి ఈక్వల్ అవుతుందట, 11 times of 11th term కి ఈక్వల్ అవుతుందట ఏపీలో. సో 7వ పదం యొక్క 7 ఇంతలు అనేది 11వ పదం యొక్క 11 ఇంతలకు సమానమైతే 18వ పదం ఎంత అంటుండు, A18 ఎంత అంటుంది. సో ఇలా అడిగిందంటే ఇక్కడ అర్థం, ఇక్కడ A11 A7 రెండింటిని యాడ్ చేస్తే మనకు A18 వస్తుంది. సో ఈ సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ మనకు ఆన్సర్ 0 తీసుకోవాలి.
సో ఇక్కడ ఆన్సర్ 0 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు n టైమ్స్ ఆఫ్ an అనేది m టైమ్స్ ఆఫ్ am కు ఈక్వల్ అయితే అప్పుడు మనకు am ప్లస్ nth టర్మ్ 0 అవుతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. n టైమ్స్ ఆఫ్ an ఈక్వల్స్ టు m టైమ్స్ ఆఫ్ am అవుతే అప్పుడు am ప్లస్ nth టర్మ్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఇస్ 91 అండ్ దేర్ am is 10, దెన్ ద బిగ్గర్ నంబర్ ఈస్. రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ చేస్తే 91 వచ్చింది, రెండు పదాలను గుణిస్తే 91 వచ్చింది, అండ్ వాటి యొక్క అర్థమెటిక్ మీన్ 10 అయితే అందులో బిగ్గర్ నంబర్ ఏది అంటుండ్రు. సో ఇంతకుముందు చూసినాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ 13 చెప్పొచ్చు. ఇది కాకుండా వేరే అడిగితే మాత్రం మనం ప్రాసెస్ చేయాల్సిందే. ఏబి ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఎంత అన్నాడు 91 అన్నాడు, అండ్ a ప్లస్ బి బై 2 ఈక్వల్స్ టు చేస్తే ఎంత వస్తుంది 10 వస్తుంది. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 నటు పంపిస్తే మనకు a ప్లస్ బి ఈక్వల్స్ టు 20 అవుతుంది. నెక్స్ట్ మనం a మైనస్ బి కనుక్కోవాలి. a మైనస్ బి కనుక్కుంటే మనకి ఏమవుద్ది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ నుంచి సో ఇక్కడ ఏబీలు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రెండు ఈక్వేషన్ ఆధారంగా చేసుకుని ఏబీలు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి కనుక్కుంటే ఏమవుతుంది 91/b అవుతుంది. సో బి ఇటు వస్తే 91/b అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 91/bని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 91/b ప్లస్ b ఈక్వల్స్ టు 20 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 91 ప్లస్ b ఇంటూ b స్క్వేర్ అవుతుంది, అండ్ ఈ b పోతే 20b అవుతుంది. అంటే b స్క్వేర్ మైనస్ 20b ప్లస్ 91 ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి bని ఫైండ్ అవుట్ చేయాలి. bని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీని యొక్క ఫ్యాక్టర్స్ వెతకాలి. సో 91 13 ఏళ్ళ 91 కాబట్టి సో 20bని మనం మైనస్ 13b ప్లస్ మైనస్ 13b మైనస్ 7b ప్లస్ 91 ఈక్వల్స్ టు 0, అండ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ b కామన్ తీస్తే b మైనస్ 13, నెక్స్ట్ మనం మైనస్ 7 కామన్ తీస్తే b మైనస్ 13 ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ మనకు b ఈజ్ ఈక్వల్ టు 13 అని వస్తుంది, లేదా b ఈజ్ ఈక్వల్ టు 7 అని వస్తుంది. సో ఈ రెండు నంబర్లు మనకు కావాల్సినవి అవుతాయి. ఇందులో బిగ్గర్ నంబర్ మనకు 13 కాబట్టి 13 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. If 4x 9 are in GP, then x equals to what? 4x 9 అనేటివి గుణశ్రేణిలో ఉంటే x ఏమవుద్ది అనుకుంది. సో ఇక్కడ మనకి x అనేది మిడిల్లో ఉంది కాబట్టి దీని గుణమధ్యమం జామెట్రిక్ మీన్ అంటాం, అదే b చేత వస్తాం. b ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా అండర్ రూట్ AC, అంటే 4 into 9 చేస్తే అయిపోద్ది రూట్ ఆఫ్ 4 into 9 మనకు రూట్ 36 అవుతుంది. రూట్ 36 అంటే 6 అవుతుంది. సో ఆన్సర్ 6. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 4 అర్థమెటిక్ మీన్స్ బిట్వీన్ 3 and 23 ఈజ్ 3కి 23కి మధ్యలో ఉన్న 4 అర్థమెటిక్ మీన్స్ యొక్క సమ్ ఏమవుతుంది అంటుంది. సో ఇట్లా సమ్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి, ఫార్ములా n/2 b ప్లస్ a అని చెప్పుకున్నాం. ఇక్కడ b అంటే మనకి ఇచ్చిన 2 టర్మ్స్లో లాస్ట్ టర్మ్, అండ్ a అంటే ఫస్ట్ టర్మ్, అండ్ n అంటే ఎన్ని అంక మధ్యమాలు తీసుకుంటున్నాం. సో ఇక్కడ 4 అంక మధ్యమాలు తీసుకుంటున్నాం. 4/2 b అంటే మనకు 23 ప్లస్ a అంటే 3. సో ఇక్కడ 4లో ఆఫ్ చేస్తే 2 వస్తుంది, అండ్ 23 ప్లస్ 3 26 అవుతుంది. 26ని డబుల్ చేస్తే మనకు 52 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ 3x 11 ఆర్ ఇన్ ఏపీ దెన్ x ఈక్వల్స్ టు. సో 3x 11 అనేవి అంక శ్రేణిలో ఉంటే x ఏమవుద్ది అంటుండ్రు. x అనేది అంక మధ్యమం ఇది మధ్యలో ఉంది కాబట్టి, అంటే bని కనుక్కోవడానికి మనకు ఫార్ములా b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2 అంక మధ్యమంలో. గుణ మధ్యమంలో అయితే b ఈజ్ ఈక్వల్ టు రూట్ ac. సో ఇక్కడ b అంటే x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి, a ప్లస్ c. 11 ప్లస్ 3 ఎంత 14 అవుతుంది.
14/2 చేస్తే 7 వస్తుంది. సో x is equal to 7. Fourth option is the right answer.